ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు చేయించే అర్హత మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశాడని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు తప్పులను సరిదిద్ది అభివృద్ధి, సంక్షేమం దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని వివరించారు. మద్యం కుంభకోణంలో అన్ని వేళ్లు జగన్ వైపే చూపిస్తున్నాయని అన్నారు. లిక్కర్ కేసులో అంతిమ లబ్ధిదారుడు జగనేనని ఆధారాలు బయటపడుతున్నాయని పేర్కొన్నారు. జగన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. ఫారిన్ పంపి లండన్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందేనని అన్నారు. రాజధానిపై మావిగన్ అంటూ జగన్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ పిచ్చి పరాకాష్ఠకు వెళ్లిందని విరుచుకుపడ్డారు. 5 ఏళ్ల పాటు జగన్ రాష్ట్రంలో రాక్షస పాలన చేశాడని అన్నారు. అమరావతిలో వేల మందిని జగన్ తరిమి కొట్టాడని ఆరోపించారు. దళితుణ్ణి హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘటనలు జగన్ పాలనలోనే జరిగాయని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో జగన్ ఉండేందుకు అర్హత లేదన్నారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. టౌన్లో ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి, తొలగించాలని సూచించారు. రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ లో పనులు సరిగా జరగడం లేదు. కట్టడాలు కట్టి పుష్కర్ ఘాట్ వ్యూ అంతా చెడగొట్టాలని అసహనం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగరంలో పలుచోట్ల మురుగునీరు ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కొత్తగా నక్కలవాగు, ధవళేశ్వరం వద్ద ఎస్టీపీ నిర్మించాల్సి ఉందన్నారు. నగరంలో సమగ్ర డ్రైనేజీ సిస్టమ్ రావాల్సిందని అవసరం ఉందని తెలియజేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, పుష్కరాల కల్లా కాలుష్య రహితంగా గోదావరిని తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షుడు మత్సెట్టి ప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, గంగిన హనుమంతరావు, నున్నా కృష్ణ, నిమ్మలపూడి రామకృష్ణ, బాబు ఖాన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. 2 సంవత్సరాల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అద్వితీయమైన ప్రగతితో ముందుకు సాగుతూ ఉంది. సంక్షేమం, అభివృద్ధిని 2 కళ్ళుగా తీసుకొని అనేక సమస్యల పరిష్కారం కనుగొంటూ ముందుకెళ్తుంది. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల జరిగిన తప్పులను సరిచేసుకుంటూ, వారు చేసిన అవినీతి అక్రమాల మీద ఒకవైపు చర్యలు తీసుకుంటూనే, వారు చేసిన అప్పుల కుప్పలు వాళ్ళ తలకమించిన భారమైన రాష్ట్ర ప్రభుత్వానికి మోడీ గారి సహకారంతో అనేక కార్యక్రమాలు అమలు చేసుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి నిర్మాణం కానీ, పరిశ్రమల భారీ ఎత్తున వస్తున్న పరిశ్రమలు కానీ, అంతర్జాతీయ సంస్థలు వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెడుతున్న విధానంగానే ఇవాళ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యాలు నెరవేరుతూ ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. రాత్రికి రాత్రే ఉద్యోగాలు రావు, పెట్టుబడిదారులు రావాలి, సరైన వాతావరణం ఉండాలి. గత ప్రభుత్వ నిర్వాహకులు చేసిన తప్పుల వల్ల పారిపోయిన పరిశ్రమలన్నీ మళ్ళీ తరలి వస్తూ ఉన్నాయి. ఈ ఎన్డీఏ కూటమి మీద నమ్మకంతో వస్తూ ఉన్నాయి. సంక్షేమం ఇవాళ ఏదైతే చెప్పాయో అమలు అవుతున్నాయి. 1-2 స్కీములు ఇంకా అమలు అవ్వబోతున్నాయి. చెప్పిన దానికంటే అనేక స్కీములు అమలైనాయి. ఇవాళ అనేక బలహీన వర్గాలకు సంబంధించింది, మత్స్య కార్మికులకు సంబంధించింది, చేనేతకు సంబంధించింది, నాయి బ్రాహ్మణులు, రజకులు, అలాంటి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన అనేక సమస్యల పరిష్కారం వెళ్తుంది. ధర్మాన్ని కాపాడడం కోసం ఇటు పూజారులకు కానీ, అటు మౌజులకు కానీ, అటు ఫాస్టర్లకు కానీ ఇచ్చే సంక్షేమం కూడా మనం గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. 1వ తారీఖే జీతాలు ఇచ్చే లక్ష్యంలో మనం నెరవేరుతున్నాం. గత ప్రభుత్వం చేసిన అనేక అప్పులు, పెండింగ్లో ఉన్న అప్పులన్నీ క్లియర్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ 2 ఏళ్ళు మోసం దాగానే వాళ్ళు 5 ఏళ్లలో మీరు ఏం చేశారని ప్రశ్నిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకం వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ బస్సు పట్టిపోయినాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెచ్చుకోలేకపోయారు. జల్ జీవన్ మిషన్ లాంటిది బస్సు పట్టించారు. అనేక పథకాలు, ఎంఎన్ఆర్జీఎస్ స్కీమ్ అంతా మట్టి కొట్టుకుపోయింది, దోపిడీ మిగిలిపోయింది. మట్టిలో, మైనింగ్లో అన్నిట్లో దోపిడీ చేశారు. దోపిడీ చేసిన పర్యవసానంగా ఇవాళ రాష్ట్రం నాశనం అయిపోయింది. మళ్ళీ లైన్లో పెట్టుకుంటూ ఉన్నాం. విద్యుత్ శక్తి రంగాన్ని సమూల ప్రక్షాళన చేసుకుంటూ వెళ్తున్నాం. విద్యుత్ శక్తి రేట్లు పెంచకుండా తగ్గించే మార్గం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కొనుగోలులో చాలా పొదుపు చేసే విధానం కూడా అమలు అవుతూ ఉంది. ఇవాళ ప్రతి దాంట్లో పారదర్శకత్వంగా ఏ ప్రభుత్వం ఏ జీవో ఇచ్చినా, ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు తెలిసేలాగా చేస్తూ ఉన్నాం. 2 సంవత్సరాల అద్భుతమైన పరిపాలన, అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉన్నాం.
గోబెల్స్ ప్రచారంతో తప్పుడు ప్రచారం చేసి పెద్దానికి కూడా వక్ర భాష అని చెప్పే నాయకులు ఉన్నారు. 16,970 ఉద్యోగాల పోస్టులు భర్తీ చేస్తే ఇవాళ ఏదో జరిగిపోయిందన్న భ్రమ కల్పించే దానికోసం జరుగుతున్న ప్రయత్నం చూస్తున్నాం. ఒక ఉద్యోగం ఇవ్వాల 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో, గొడ్డల పార్టీ పరిపాలనలో కనీసం ఒక ఉద్యోగం ఇవ్వాల. ఇవాళ 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. మరో 5,000 పోస్టులకు నోటిఫికేషన్ చేశాం. ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా నోటిఫై చేసుకుంటూ వెళ్తుంది. గ్రూప్ 2 ఉద్యోగాల నియామకం కూడా మరలా టీచర్లు మరో 6,000 మంది ఉపాధ్యాయుల నియామకం కూడా చర్యలు తీసుకొని ముందుకు సాగుతున్నాం. మీరు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా సచివాలయం సిబ్బంది నియమించామంటున్నావు. నువ్వు చేసింది ఏంటి? అసలు కనీస క్వాలిఫికేషన్ లేని వాళ్ళంతా నియమించుకున్నావు. నీ పార్టీ వాళ్ళని నియమించుకున్నావు. వాలంటీర్ల పేరుతో నీ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చుకున్నావు. ప్రజలకు జరిగింది ఏమిటి? జగనన్న కాలనీలతో దగా చేసావు. కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సెంటు భూమితో వేల కోట్ల రూపాయలు దోచేశారు భూముల సేకరణ పేరుతో. మరి ఎగ్జాంపుల్ రాజమండ్రి ఎంపీ గారు, గత ఎంపీ గారు ఏదో మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా మీ బూరుగుపూడి భూముల్లో మీ కుంభకోణం ఏదో వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని చెబుతూ ఉన్నాం. కానవరంలో కొన్న భూముల్లో మీ దోపిడీ ఎంతో చెప్పాల్సిన అవసరం ఉంది. దేనికి పనికిరాని భూములు కొనిపించి, అధిక రేట్లు కొనిపించి ఇవాళ కనీసం ఇళ్ళు కట్టని దౌర్భాగ్య స్థితి. రాజమండ్రి రూరల్ సిటీ నియోజకవర్గాల్లో ఎన్ని ఇళ్ళు కట్టారు మీరు? ఎందుకు టిట్కో ఇళ్ళు పూర్తి చేయలేకపోయారు? టిట్కో ఇళ్ళు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేకపోయారు? టిట్కో ఇళ్ళ మీద అప్పు తెచ్చుకొని పప్పు కట్టు చేశారు. ఆ అప్పుల భారం ఏమో కన్జ్యూమర్ మీద పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ పక్కన పెట్టి ఏదేదో మాట్లాడుతున్నారు. దానికి తగిన సమాధానం చెబుతాం.